హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా అండి? మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి మేకింగ్ వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేను అలాంటి మేకింగ్ వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానన్నమాట. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో బ్యాక్ వెళ్ళి నేను చేసిన వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే నా వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. సరేనా అండి? ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను మీకు చిన్న నెక్ సెట్ చూపించబోతున్నాను అనమాట. వీటితోనే మనకి ఇవి బీడ్స్ అండి. ఇవి బీడ్స్ 120 రూపీస్ లైన్ అండి. ఇవి ప్లాస్టిక్ బీడ్స్ ఆనియన్ కలర్. ఆనియన్ కలర్ అండి. మీకు కెమెరాలో పింక్ కనిపిస్తుందేమో కానీ ఆనియన్ కలర్. ఆనియన్ కలర్. ఇవి ఏమో పూసలండి. ఇవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇలా సన్నం ఉంటాయి. వీటిని మగ్గం వేసే బ్లౌజ్లకు దానికి యూస్ చేస్తారనమాట. మీరు ఎక్కడంటే మీరు బ్లౌజ్లకి వేసే మగ్గము మెటీరియల్ ఉంటాయి కదండి, ఆ షాప్లో అడగండి. మీకు ఇవి తులం వచ్చేసి 10 రూపీస్ 5 రూపీస్ లాగా మీకు తులం ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. చాలా సన్నం కూడా ఉంటాయండి. అలాగే మనకు సిజర్ కావాలి, మనకు థ్రెడ్ కావాలి, అలాగే గమ్ కూడా కావాలి కదండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాముండా. మనకు లెంత్ ఎంత కావాలి అనేది చూసుకోవాలండి. దారం అనేది ఎక్కువనే తీసుకుంటాను. మనకి ఎన్ని లైన్స్ కావాలి, ఎలా చేసుకోవాలి అని అనుకుంటామో ముందుగా మనం దారాన్ని మాత్రం మనం ఎక్కువ తీసుకోవాలి అన్నమాట. నేను వచ్చేసి ఇలా దారాన్ని ఎక్కువ తీసుకుంటున్నాను. తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. వీటన్నిటిని కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇక లాస్ట్లో మనము చిన్నగా ఒక ముడి వేయాలి. ఎందుకంటే మనకు తర్వాత ఈ ముడి వెళ్తుందండి, వెళ్ళదని ఉండదు. ఇలా చిన్నగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఇది దారం అనేది ఊకే అటు ఇటు తిరగకుండా ఉండడానికి ఒక టేప్ని ఇలా పెట్టేసుకోవాలండి లాస్ట్లో. ఇక మనకు టేప్ అనేది జరగకుండా ఉంటుంది. చూడండి, జరుగుతలేదు. అంటే మీ అందరికీ తెలుసు కదండి తర్వాత ఏం చేయాలనేది. వీటన్నిటికీ మనం గమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పూసలకు ఎక్కాలంటే ఇట్లా గమ్ పెట్టుకొని ఎక్కించుకోవాలి. వాటన్నిటికీ సూది ఎక్కదండి. కొన్నిటికి ఎక్కుతుంది, కొన్నిటికి ఎక్కదు. కాబట్టి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఎప్పుడైనా సరే ఇలా గమ్ పెట్టేసుకుంటే మనకు అక్కడికి స్టిక్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఇట్లా వెళ్ళకుండా ఉంటుంది. ఇక చూస్తున్నారు కదా, ఇలా పొరలుగా వెళ్ళదన్నమాట. ఇలా చేసుకున్నాం కదా. అయితే ఇవి మళ్ళీ మేకింగ్కి వచ్చాయన్నమాట. నేను వీటితోనే నేను ఒక మోడల్ చేశాను చూడండి. ఇప్పుడు అలా కాకుండా వేరే మోడల్ ఇచ్చారనమాట. అది నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇలా తీసుకొని ఇలా ఎక్కించుకోవాలండి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎక్కించుకోవచ్చు. ఇలా జారిపోతూ ఉంటాయి. ఇదే వీటితోని ప్రాబ్లం.
3 అయ్యాయి కదా, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఒక్క లైన్కి వచ్చేసి 15 వేస్తున్నాను అనమాట. ఇలా 15, మిగతా వాటికి కూడా అలానే 15 వేసుకోవాలి. వన్, 2, ఇది సన్న పని అండి. 2, 3, 4, 5, 6, 7, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇలా చూసారు కదా, ఇలా నేను 5 లైన్స్కి ఇలా ఎక్కించుకున్నాను అనమాట. కనిపిస్తుంది కదండి, ఇలా ఎక్కించుకున్నాను చూడండి. ఇలాగా తర్వాత వచ్చేసి నేను బీడ్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ బీడ్కి వచ్చేసి ఇన్ని లైన్లు ఎక్కుతాయండి. హోల్ అనేది కొంచెం పెద్దగానే ఉంది చూడండి. ఇలా ఇప్పుడు మళ్ళీ వీటికి ఇలానే వేసుకోవాలండి. 15 వేసాను కదా, మీ ఇష్టం అండి, మీరు ఎన్ని అయినా వేసుకోండి. వన్, 2, 3, 4, 5, 6, 7 కౌంట్ చేసుకుంటూ వేసుకోవాలండి, లేదంటే మనకు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అన్నమాట. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇలా వేసుకోవాలి. మళ్ళీ మిగతా వాటికి కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. మనం పక్కన గమ్ కానీ లేదనుకోండి వాటర్ కానీ ఇలా పెట్టుకొని ఇలా స్టిక్ చేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
11, 12, 12, 13, 14, 15. చూసారు కదా, ఇలా గమ్ పెట్టుకోనన్నా వాటర్ పెట్టుకోనన్నా ఇలా మనం ఎక్కించుకుంటే చాలా ఈజీగా ఎక్కుతుందనమాట. ఇలా 2, 3, 4, 4, 5, 5, 6 ఇలా రాలిపోతుంటాయి. 6, 7, 8, 9, 10. ఇలా మనం వేసుకున్నాం కదండి. ఇక్కడ కొంచెం దారం అన్నది మనకు ఇట్లా పోగులు వెళ్ళింది కదా. ఇప్పుడు మళ్ళీ గమ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ అనుకోవాలి. 10 అయ్యాయి కదా. 11, 12, 12, 13. ఇలా అవుతుంది చూడండి ఎక్కించేటప్పుడు. 13, 14, 15. ఇలా అండి. మిగతా వాటికి కూడా సేమ్ 5 లేయర్స్ వేయాలి. రెండిటికి కూడా 15, 15. కనిపిస్తుందండి. ఇలా మళ్ళీ సేమ్ పింక్ బీట్ వేసుకోవాలి. చాలా ఈజీ అనుకుంటారండి, చేసే వాళ్ళకు తెలుస్తుంది. మేకింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఇదొక్కటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు లైక్ ఇస్తేనే నా వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఇంతమందికి వీడియో నచ్చింది అనేది తెలుస్తుంది. అందుకనే నేను మరీ చెప్తున్నానండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చకపోయినా నాకు కామెంట్ చేయండి, ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15.
మనకి ఇలా మేకింగ్ చేస్తే కూడా మంచిగా టైం పాస్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మేకింగ్ ఐటెమ్ తీసుకొని మనం చేయడం వలన మనకు మనీ కూడా పే చేస్తారనమాట. నాకు ఇంకా యూట్యూబ్ నుంచి కూడా కొంతమంది మేకింగ్‌కి మెటీరియల్ పంపిస్తున్నారండి. మెటీరియల్ కూడా చేసేది ఉందనమాట. ఇది వచ్చేసి కస్టమర్ ఇచ్చారు. ఆ కస్టమర్‌ది నేను మేకింగ్ చేస్తున్నాను. అలాగే నేను మరో ఐటెమ్ కూడా మీకు అన్బాక్సింగ్ చేసేది ఉందనమాట. అన్బాక్సింగ్ కూడా నేను మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. రా మెటీరియల్ వచ్చేది ఉందండి. మీకు రా మెటీరియల్ నేను ఒకసారి మీకు చూపిస్తాననమాట. నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదండి రా మెటీరియల్‌ది. చూడలేదు కొంతమంది. అది కూడా మీరు ఒకసారి చూసేయండి. 5, 6 రా మెటీరియల్‌లో మేము కొన్ని యూజ్ చేస్తాం కదా! అవి వేసినప్పుడు మేము అమౌంట్ అనేది తీసుకుంటామనమాట ఖచ్చితంగా. అందుకని రా మెటీరియల్ కొన్ని తెప్పిస్తున్నాననమాట. హుక్స్ కానీ, బీడ్స్ కానీ కొన్ని మా దగ్గర ఉన్న వాటిలో కొన్ని వేస్తాము. ఇంకా వాళ్ళు కస్టమర్ తెచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర హుక్ ఉండదనుకోండి, హుక్ మేమే వేస్తామనమాట. 4, 5, 6, 7, 8, 9 అలాగే క్యాప్స్ అలాంటివన్నీ మేము రా మెటీరియల్‌గా ఆన్‌లైన్‌లోనే తీసుకుంటాము. అది కూడా వీడియో చేశాను కానీ చాలామంది ఆ వీడియో చూడలేదు. పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చుతుంది ఆ వీడియో. ఇలా పెట్టి ఇలా ఎక్కించుకుంటే అన్నీ ఇదే దాంట్లో పడిపోతాయన్నమాట. బయటికి అనేవి వెళ్ళిపోవు. ఇలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఐదు, 6 ఒక్కొక్క దానికి 15 వేసుకుంటున్నాననమాట. ఇది కూడా మేకింగ్‌కి ఇచ్చారండి. అయితే ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇవి వాళ్ళకు ఫస్ట్ మనం ఒకటి చేసి పంపించాం కదండీ! అదే మోడల్‌లోనే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. మీరు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. స్కిప్ చేస్తే మాత్రం వీడియో అర్థం కాదు. చూస్తున్నారు కదా! అన్నీ ఇలా వేసేసుకోవాలి. మళ్ళీ ఒక డ్రాప్ వేసుకోవాలి. ఒక డ్రాప్ వేసుకున్న తర్వాత కొంచెం అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. అది నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా! అన్ని లైన్స్ ఇలా వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఇలా పట్టేసుకోవాలి. ఇక్కడ ఒకసారి ఇలా వేసాను అనేది చూడండి. ఇలా తీసుకున్నాం కదా! దీని కిందనే ఇప్పుడు గోల్డ్ బాల్ కూడా ఇలా అటాచ్ చేస్తున్నాను. మనకి ఇలా పోలేదనుకోండి, ఇలా ఒకటైనాక ఒకటైనా సరే ఇలా ఎక్కించుకుంటే వెళ్ళిపోతాయి. ఫోర్ వచ్చేసాయి. ఇంకొకటి ఇక్కడ మిస్ అయ్యాయి. 5 వచ్చేసాయి.
ఇప్పుడు ఈ బాల్ని వదిలేసి ఇందులో నుంచి మళ్ళీ రివర్స్గా ఇలా ఎక్కించుకోవాలి. చూడండి ఇలా దూరిపోతుంది అన్నమాట. మనం ఈ పూస వేయొచ్చు, కానీ ఈ పూసలోంచి అనేది మనకి 5 లైన్స్ ఎక్కువ కదా, అందుకని నేను ఇలా చేశానన్నమాట. బాగుంది కదండి. అయితే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సేమ్ అండి, మనం ఇటు ఎన్ని అయితే వేసుకున్నామో ఇలా చేయికి గమ్ ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని అయితే వేసామో ఇక్కడ కూడా అన్ని వేసుకోవాలి ఇలా. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఒకవేళ మీ దగ్గర ఇలా ఉంటే ట్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. నేను ఇంకా గోల్డ్ బీడ్స్లలో కూడా ఇలా చేద్దామని అనుకుంటున్నాను. కొన్ని ఉన్నాయి కదండి, ఇలా డిఫరెంట్గా వేసుకుంటే చాలా బాగుంటుందని. ఈ బీడ్స్ అనేవి ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయండి, మోడల్ పోతుంది అనేది ఏమీ ఉండదు. ఎంత 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వచ్చినా సరే, ఏది వచ్చినా సరే, బీడ్స్ అనేది ఎప్పటికీ రన్నింగ్లోనే ఉంటాయన్నమాట. ఒక టైంలో నడుస్తాయి, ఒక టైంలో నడవయి, కానీ మనకు సింపుల్గా వేసుకొని పోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఈజీ, చాలా తక్కువ ఖర్చు కూడా. ఎంత అండి, వీటికి ఒక 20 రూపీస్ అనుకోండి, 2 తులాలు. ఇవి వాళ్ళ దగ్గర మిగిలినాయి అంట 120 లైను. కొంచెం పని అవుతుంది, కానీ చాలా ఈజీగా మనకు తక్కువ ఖర్చులో తక్కువ బడ్జెట్లో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది కదా. ఒకసారి మీ దగ్గర మెటీరియల్ ఉంటే, ఏవైనా మెటీరియల్ ఉంటే ఇలా చేసుకోండి న్యూ మోడల్గా. మనం కూడా ఇంట్లో కూర్చొని ఇలా ఏదన్నా న్యూ మోడల్గా చేసుకుంటే చాలా బాగుంటాయి కదండి. మాటల్లో పడి ఎక్కువ ఎక్కిచ్చేసాను. ఇంకా కౌంటింగ్ చేసుకుంటూ ఎక్కిస్తాను. ఇప్పుడు వీటన్నిటికి కూడా అలానే ఎక్కించుకోవాలన్నమాట. ఇలా అన్నిటికీ ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఒక బీడ్ వేసుకోవాలన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు ఇలా. ఫస్ట్ వేసిన వాటికి ఒక 2 లైన్కి ఎక్కువ అయినాయి, అవి తీసేసుకుంటున్నాను. అయితే మనం ఇలా కొలత పట్టుకొని చూసుకోవాలండి. మనం 15 వేస్తాం కదా, వేసిన తర్వాత కూడా మనకి ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ బీడ్ వేసుకోవాలి.
అందరూ 1 గ్రామ్ గోల్డ్‌వే కాకుండా ఇలా మేకింగ్ వీడియోస్ చూస్తే కూడా మీకు ఒక ఐడియా వస్తుందనమాట. మీ ఇంట్లో ఉన్న మెటీరియల్ ఏదైనా మెటీరియల్ ఉంటుంది కదా, దాంతో మీరు ఇలా చేసుకుంటారు. చాలా బాగుంటాయి. ఎంత బాగుందో చూడండి. ఇంకా మనము ఇంకా మనం సేమ్ వీటిలానే ఇంకొక 4 వేసుకోవాలన్నమాట. 4 వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కూడా మనకి ఈ లైన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎక్కడికన్నా వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్. నా వీడియో స్కిప్ చేస్తే నేను చెప్పేది మీకు అర్థం కాదనమాట. చూసేదానికన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా బాగుంటుంది కదండి, అందుకని ఇలా గమ్ పెట్టుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. ఇలా అంటే వెళ్ళిపోతుంటాయి చూడండి. నేను 3 అయ్యి ఇలా ఎక్కించుకుంటూ పోతే తొందరగా అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు లెంత్ ఎంత ఉందో అనేది చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉంది కదా. వాళ్ళు చెప్పిన లెంత్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 7 ఉంది. 7 అంటే 14 వస్తుంది. 14 ప్లస్ మనకి ఇంకా ఏమంటారు, మనకు హుక్ వేసేసరికి 16 వస్తుంది. ఇక్కడ లాస్ట్లో మనకు ఈ పూసలు ఈ బీడ్స్ అనేవి మనకు జరగకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా ఇక్కడ లాస్ట్కి ముడి వేసుకోవాలండి. తప్పకుండా ముడి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ముడి వేసుకుంటేనే మనకు జరగకుండా ఉంటాయి చూడండి. మనకి ఇంత వద్దు అనుకుంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా దీనికి ఇంకా కమ్మలు కూడా రెడీ చేసేవి ఉన్నాయన్నమాట. దీనికి కమ్మలు రెడీ చేసే వీడియో తర్వాత పోస్ట్ చేస్తానండి. కమ్మలు కూడా చేయమని చెప్పారు. ఎలా చేయమనేది అనేది కూడా చెప్పారనమాట. ఇది రెడీ చేశాక మీకు నేను తప్పకుండా ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఇలా ముడి వేసాం కదా, ఈ ముడిని ఇప్పుడు ఇలా విప్పేసుకోవాలి. మనం అనుకున్నంత లెంత్ వచ్చిందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలండి. చూసుకున్న తర్వాతనే హుక్ అనేది వేసుకోవాలి. ఇంతే. ఇక్కడ తక్కువ వచ్చాయి, ఇక్కడ ఒకటి తక్కువ వచ్చాయి. ఇది చూసుకొని మనం బీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసేసుకున్న తర్వాత హుక్ వేసుకోవాలన్నమాట. ఎన్ని తక్కువ వచ్చాయి, ఇక్కడ కరెక్ట్గానే వచ్చినాయి. ఇక్కడ వేసుకున్నాను, టైట్గా అయింది ముడి. ఇక్కడ ఒక దగ్గర తక్కువనే అనమాట. ముడి తీసేసుకొని ఇక్కడ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. హుక్ వేసిన తర్వాత ఇక మీకు చైన్ చూపిస్తాను. చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా. ఇది వచ్చేసి మీకు లెంత్ చూపించడం కోసమని చూడండి 16 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ ఉందండి. ఇది లాంగ్ కన్నా షార్ట్గా బాగుంటుంది అనమాట. నేను ఇప్పుడు మీకు వేసుకొని కూడా చూపిస్తాను. చూడండి 16 ఇంచెస్ లెంత్ కదా.
చాలా బాగుంది. ఇది డ్రెస్ల మీద కానీ శారీస్ మీద కానీ చాలా బాగుంటుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం షేర్ అవుతాయి అన్నమాట.